బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదో పెద్ద ఆసుపత్రి, రోగులంతా ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంతలోనే ఓ పోలీస్ జీప్ ఆ ఆసుపత్రిలోకి దూసుకొచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్ తలపించిన ఈ సీన్ చూసి రోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కట్ చేస్తే ఎయిమ్స్ రిషికేశ్లోని ఎమర్జెన్సీ వార్డులో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. ఎయిమ్స్ డాక్టర్ నివేదించిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏకంగా హాస్పిటల్ వార్డులోకి కారులోనే వచ్చేశారు. అలా వచ్చే క్రమంలో రోగుల బెడ్లు కూడా టచ్ అయ్యి అవి పక్కకు పోయాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రోగులతో పాటు అక్కడున్న సిబ్బంది కూడా అవాక్కయ్యారు. మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నర్సింగ్ అధికారిని అరెస్టు చేయాలని భావించిన పోలీసులు ఇలా భవనంలోకి ఎమర్జెన్సీ వార్డులోకి రావడం సంచలనంగా మారింది. రెండు వైపులా బెడ్లపై రోగులు వరుసగా ఉన్నారు. వాహనంతో రాక సందర్భంగా కొందరు సిబ్బంది ఆయా బెడ్లను పక్కకు పెట్టారు. తర్వాత తేలుకున్న తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. నేరస్తుడిని తొలగించాలంటూ డీన్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు.